శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి సహజంగా జాలి, దయ, అభిమానం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే వీరికి ప్రత్యేకించి ఇప్పుడు ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం, అదే విధంగా 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం, 9వ స్థానంలో బుధగ్రహ సంచారం, 10వ స్థానంలో శుక్ర శని కలయిక, 11వ స్థానంలో రాహు. ఈ యొక్క గ్రహ ప్రభావాలు ఏం తెలియజేస్తున్నాయి? ముందుగా చూసుకుంటే మేషరాశి నుంచి ద్వితీయంలో మరి గురువు ఉన్నాడు. అంటే వృషభంలోనే ఉన్నాడు కాబట్టి జన్మ ఇప్పుడు వృషభ రాశి వారికి గురు ప్రభావం చేత అన్నిట్లో ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మికమైన చింతన, దైవభక్తి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. ఏ పని అయితే అనుకుంటారో ఆ పని అన్నిట్లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో మౌనం వహించడం మంచిది. క్రోధానికి, ఆవేశానికి ఇలాంటివన్నిటికీ కూడా దూరంగా ఉంటే మంచిది. కుజుడి ప్రభావం చేత ఒక్కొక్కసారి తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో ఉన్న కుటుంబ వ్యక్తులతో సరైన అవగాహన లేకపోవడం, సరైన సఖ్యత లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. అన్నిట్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా నోమంలో బుధుడు ఉండటం వల్ల ఇప్పటి వరకు కూడా ఉద్యోగంలో అనేక రకమైన ఇబ్బందులు కలిగాయి. కానీ ఇక నుంచి ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనే మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మంచి శుభవార్త వింటారు. రాని వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఉన్న వారికి అంతకన్నా పెద్ద ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం సూచన కనబడుతుందన్నమాట. భాగ్యస్థానంలో బుధుడు ఉండటం సామాన్యమైన విషయం కాదు. కాబట్టి బుధుడు మంచి యోగ్యంగా ఉండి అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటే కనుక జాతకంలో మంచి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఖచ్చితంగా కలిసి వస్తుందన్నమాట. ఎవరైతే స్నేహితుల ద్వారా పెట్టుబడులు పెడతారో అదేవిధంగా అన్ని రంగాల్లో వీరికి మంచి యోగదాయకంగా ఉంటారు. ధనపరంగా మంచి సమృద్ధిగా సంపాదన పెరుగుతుందన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారికి. అయితే పంచమ స్థానంలో కేతుగ్రహం ఉండటం వల్ల కుటుంబంలో సంతాన పరంగా ఏదైతే ఉంటుందో ఆ యొక్క మానసిక ఆవేదన కొద్దిగా అధికమయ్యే అవకాశం ఉంది. ఏదైతే పంచమ స్థానంలో పాపగ్రహం ఉందో అన్ని కానీ తెలిసి కానీ తెలియక కానీ సంతాన విషయంలోనే తప్పులు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సంతానం మనకి ఒకటి భగవంతుడి దయ వల్ల అంతా కన్ఫామ్ అయ్యి అంతా అయిన తర్వాత తినడం, అదేవిధంగా మనకి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని రెమెడీస్ ద్వారా ఇంట్లోనే ప్రత్యేకంగా కొన్ని చేస్తూ ఉంటాం. ఇంట్లో ఇది తినచ్చా తినకూడదా నడకుండా తినేయడం ఇలాంటివి చేయడం వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా సంతాన పరంగా మంచి జరుగుతుందన్నమాట. ఈ సమస్యకి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి. ఈ యొక్క పంచమ స్థానంలో కేతుగ్రహం వల్ల సర్ప సంబంధమైన ప్రభావం లేకుండా ఉండటానికి అన్నిట్లో కూడా విజయం సాధించడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి.